వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. చిత్ర పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన మూవీ మరో హీరో చేయడం చాలా కామన్. అలా ఓ హీరో ఖాతాలో పడాల్సిన హిట్ లేదా ఫ్లాప్ మరో హీరో ఖాతాలో పడుతుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఓ సూపర్ హిట్ సినిమాను ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడట. వేరే హీరో చేసి సూపర్ హిట్ కొట్టాడు. అలా ఏ హీరో వద్దు అన్న మూవీని ఏ హీరో చేసి హిట్ కొట్టాడు? హ్యావ్ ఎ లుక్. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ ఏదంటే టక్కున గుర్తొచ్చే సినిమా హలో బ్రదర్. దర్శకుడు ఈవీవి సత్యనారాయణ మార్క్ వినోదం, నాగార్జున ద్విపాత్రాభినయం వెండితెరపై మ్యాజిక్ చేశాయి. అయితే ఈ సినిమా వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు, బాక్స్ ఆఫీస్ రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఈ హలో బ్రదర్ సినిమా కథ మొదట మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్ళిందట. అయితే అప్పటికే తాను కవలల కథలు చాలా చేశానని ఆయన తిరస్కరించడంతో ఆ అవకాశం నాగార్జునను వెతుక్కుంటూ వచ్చిందని సమాచారం. ఇక నాగార్జున హలో బ్రదర్ సినిమాలో దేవా అనే ఊర మాసు దొంగగా, రాజా అనే పాప్ సింగర్ గా రెండు భిన్నమైన పాత్రల్లో జీవించారు. దేవా పాత్రలో ఆయన చూపించిన మేనరిజమ్స్ మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఇక ఈ చిత్రంలో నాగ సరసన రమ్యకృష్ణ, సౌందర్య నటించగా బ్రహ్మానందం కామెడీ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 1994 ఏప్రిల్ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అగ్ని పర్వతంలా పేలింది. అంతకుముందు నాగార్జున నటించిన గోవిందా గోవిందా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఈ సినిమాపై మొదట పెద్దగా అంచనాలు లేవని తెలుస్తోంది. ఇకపోతే థియేటర్లలోకి హలో బ్రదర్ వచ్చాక పరిస్థితి తలకిందులైందట. హైదరాబాద్ లోని దేవి థియేటర్లో అప్పట్లో రోజా నెలకొల్పిన వసూళ్ల రికార్డులను ఇది తుడిచిపెట్టేసిందని టాక్. అక్కడ వరుసగా 120 ఆటలు హౌస్ఫుల్ కావడం ఒక సంచలనం. విజయవాడ అప్సర థియేటర్లోనూ ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకుంది హలో బ్రదర్. కేవలం 2.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచి నాగార్జునను బాక్సాఫీస్ కింగ్ గా నిలబెట్టిందని చెప్పవచ్చు. ఇక నాగ్ కెరీర్ విషయానికి వస్తే ఇంత ఏజ్ లోనూ వరుస మూవీస్ తో ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు.